పర్ఫార్మెన్స్ స్టాండర్డ్స్ లేకపోతే యావరేజ్ వస్తుంది, స్టాండర్డ్స్ ఉంటే ఎక్సలెన్స్ వస్తుంది. ఇప్పుడు అది ఏ విధంగా ఉంటుందనేది మనం మాట్లాడుకుందాం. మీ కంపెనీలో బాగా పనిచేయాలంటే దాని అర్థం ఏంటి, ఎంత బాగా, ఏ క్వాలిటీతో, ఏ టైంలో, ఎలా మెజర్ చేస్తారు? ఎందుకంటే ఎక్స్పెక్టేషన్స్ లేకుండా ఎంప్లాయీస్ కన్ఫ్యూజ్ అవుతారు. స్టాండర్డ్స్ లేకుండా కంపెనీస్ యావరేజ్ గా మారిపోతాయి. హలో ఆల్, నేను మీ నాగ్, CEO ఆఫ్ సుమన్ టీవీ బిజినెస్. ఒక బిజినెస్ ఓనర్ తన టీం మీద కోపంగా ఉన్నాడు. ఎవరు స్టాండర్డ్స్ మెయింటైన్ చేయడం లేదు అని అన్నాడు. అప్పుడు టీం అడిగింది, సార్ మన స్టాండర్డ్స్ అంటే ఏంటి? అక్కడే అసలు సమస్య బయటపడింది. చాలా కంపెనీలు ఎక్సలెన్స్ కోరుకుంటాయి, కానీ ఎక్సలెన్స్ ఎలా కనిపిస్తుందో చెప్పవు. పర్ఫార్మెన్స్ స్టాండర్డ్స్ అంటే ఏంటని అనుకుంటున్నారా? పర్ఫార్మెన్స్ స్టాండర్డ్ అంటే మన దగ్గర నుంచి పని అంటే ఎలా ఉండాలి అనే ప్రశ్నకు స్పష్టమైన సమాధానం ఖచ్చితంగా ఉండాలి. అవి ఎంప్లాయీస్ ని భయపెట్టడానికి కాదు, వాళ్లకు డైరెక్షన్ ఇవ్వడానికి. పర్ఫార్మెన్స్ స్టాండర్డ్ లో ఉండాల్సిన 5 విషయాలు. అందులో మొదటిది క్వాలిటీ స్టాండర్డ్. ఈ పని ఏ స్థాయి క్వాలిటీతో పూర్తి కావాలి, సరిపోతుంది కాదు, ఇది మా స్టాండర్డ్ అని అనాలి. రెండోది టైం స్టాండర్డ్స్. ఎంత సమయంలో పని పూర్తి కావాలి, కస్టమర్ కి రెస్పాన్స్ ఎంతలో ఇవ్వాలి, డెలివరీ ఎంతలో చేయాలి, వీటి కూడా స్టాండర్డ్స్ లో భాగమే. మూడోది బిహేవియర్ స్టాండర్డ్స్. కస్టమర్ తో కలిసి ఎలా మాట్లాడాలి, టీమ్ తో ఎలా మాట్లాడాలి, రెస్పెక్ట్ కూడా పర్ఫార్మెన్స్ లో భాగమే. నాలుగోది లెర్నింగ్ స్టాండర్డ్స్. ప్రతి నెల కొత్తగా ఏం నేర్చుకోవాలి, గ్రోత్ కూడా మెజర్ చేయాలి. ఐదోది ఓనర్షిప్ స్టాండర్డ్స్. ప్రాబ్లం వచ్చినప్పుడు ఎక్స్క్యూజెస్ ఇస్తామా, సొల్యూషన్ తీసుకొస్తామా, అదే ఒక గొప్ప స్టాండర్డ్. మీకు చిన్న ఉదాహరణ చెప్తాను. ఒక టీ స్టాల్. ఒక రోజు టీ బాగుంది, మరో రోజు రుచి మారింది, కస్టమర్స్ తగ్గిపోయారు. ఎందుకు? స్టాండర్డ్ లేదు. అదే ప్రతిరోజు అదే రుచి, అదే సర్వీస్, అదే స్మైల్ తో ఇస్తే కస్టమర్స్ ట్రస్ట్ పెరుగుతోంది. అదే పర్ఫార్మెన్స్ స్టాండర్డ్ పవర్. మీకు రియల్ ఎగ్జాంపుల్ చెప్తాను. టయోటా ప్రపంచానికి కైజన్ ఫిలాసఫీని నేర్పించింది. వాళ్ళు ఒక ప్రిన్సిపల్ పాటిస్తారు, బెటర్ దాన్ ఎస్టర్డే. వాళ్ళ స్టాండర్డ్స్ స్థిరంగా ఉండవు, ప్రతి రోజు మెరుగుపడుతూనే ఉంటాయి. అందుకే వాళ్ళు కార్స్ మాత్రమే కాదు, ఎక్సలెన్స్ నిర్మించారు. అదే పవర్ఫుల్ షిఫ్ట్ అంటే. బాగా గుర్తుపెట్టుకోండి, లో స్టాండర్డ్ తో గుడ్ పీపుల్ కూడా యావరేజ్ అవుతారు, హై స్టాండర్డ్ తో ఆర్డినరీ పీపుల్ కూడా ఎక్స్ట్రాడినరీ అవుతారు. స్టాండర్డ్స్ అంటే ప్రెషర్ కాదు, క్లారిటీ ప్లస్ కన్సిస్టెన్సీ. అవి ఎంప్లాయీస్ కి చెప్తాయి ఇదే విన్నింగ్ ఎలా ఉంటుందో అని. కాబట్టి ఇప్పుడే ఈ రోజే మీ టీమ్ తో కలిసి ప్రతి రోల్ కి 4 ప్రశ్నలకు సమాధానం రాయండి. ఈ రోల్ లో ఎక్సలెంట్ పర్ఫార్మెన్స్ అంటే ఏమిటి, క్వాలిటీ అంటే ఎలా ఉండాలి, టైం ఎంతలో ఉండాలి, బిహేవియర్ ఎలా ఉండాలి. ఈ 4 ప్రశ్నలే ఎక్సర్సైజ్ కింద కనుక చేయిస్తే పర్ఫార్మెన్స్ ని ఒక కొత్త స్థాయికి తీసుకొని వెళ్తుంది. బాగా గుర్తుపెట్టుకోండి, పీపుల్ రైజ్ టు ద స్టాండర్డ్స్ రిపీటెడ్లీ. మీరు యావరేజ్ ని యాక్సెప్ట్ చేస్తే యావరేజ్ కల్చర్ వస్తుంది. మీరు ఎక్సలెన్స్ ని యాక్సెప్ట్ చేస్తే ఎక్సలెన్స్ కల్చర్ పుడుతుంది. గ్రేట్ కంపెనీస్ డోంట్ హోప్ ఫర్ ఎక్సలెన్స్, దే డిఫైన్ ఇట్, మెజర్ ఇట్, సెలబ్రేట్ ఇట్. ఎందుకంటే స్టాండర్డ్స్ డోంట్ లిమిట్ పీపుల్, దే షో పీపుల్ హౌ గ్రేట్ దే కెన్ బికమ్. మీరే ఉంటారు కింద కామెంట్ బాక్స్ లో పోస్ట్ చేయండి.